శుభోదయం. మీ లెక్చర్ పుల్లారెడ్డి. ఈరోజు 10వ తరగతి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులారా, మీరేమీ బాధపడవలదు, భయపడవలదు. నాకు తక్కువ మార్కులు వచ్చాయి, అవతల వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చాయి, ఏమో నాకు అని భీతి చెందవలదు. ఎందుకంటే పరీక్షల్లో మార్కులు మన కొలమానము కాదు. మన జీవితమే ఒక ఆదర్శంగా ఉండాలి. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో అలాంటి సబ్జెక్టులు తర్వాత ఎంచుకొని దానిలో ఉత్తీర్ణులు కావు, నువ్వు బాగుపడతావు. నాకు వచ్చింది 10th క్లాస్ ఎన్ని మార్కులు తెలిసినా, హిందీలో 21 కాకుండా మొత్తం 220 మాత్రమే నాకు వచ్చాయి. అంటే 241 మాత్రమే నాకు వచ్చాయి. అయినా నేను తర్వాత తెలుగు అంటే ఇష్టమని బాగా చదివి ఈనాడు లెక్చర్గా రిటైర్ అయ్యాను. కాబట్టి రామానుజం గారు, ఆయనకు లెక్కలంటే ఇష్టం, మిగతా సబ్జెక్టులు లేవు. అయినా 10th క్లాస్లో ఆనాడు ఉన్నటువంటి ఎస్ఎస్సీలో ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ ఆయన మహానుభావుడై ప్రపంచానికి ఒక విజ్ఞానాన్ని అందించారు, భాండాగారాన్ని అందించాడు. అలాగనే సరస్వతీపుత్రుడు పుట్టభర్తి నారాయణాచార్య వారు కూడా 6 వాటిలో 10th క్లాస్లో మీకు అప్పుడు వేసేది అది. అయినా ఆయన ప్రపంచానికి మహా గ్రంథాలను అందించాడు, ఆయన శివతాండవాన్ని. కాబట్టి మీరు కూడా మీలో అంతర్గతంగా మీలో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని గడ్డకు తీయండి. అంతేగాని మీరు భయపడి వానికి 570 వచ్చినాయి, నాకు వచ్చింది 350, ఇలాంటి యొక్క మాటలు మనకొద్దు. మన దగ్గర ఉన్న శక్తి మనకు తెలుసు. నేను ఆనాడు 220 వచ్చినా కానీ అందరూ అన్నారు, తల్లిదండ్రులు తిట్టారు, అన్నగారు తిట్టారు, చుట్టుపక్కల ఉన్న వారు తిట్టారు, ఇది చదువు రాదు, మొద్దునాయలు అన్నారు. అయినా నేను చెదరలేదు, బెదరలేదు, కష్టపడి చదివి పాస్ అయినాడు, లెక్చర్ అయ్యానమాట. కాబట్టి మీరు కూడా వాళ్ళన్నారు వీళ్ళన్నారని మీరు భయపడాల్సిన అవసరం లేదు. నీ టాలెంట్, నీకు దేంట్లో టాలెంట్ ఉందో అది గుర్తించు, దాన్ని నీవు కొనసాగించు, నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. కాబట్టి విద్యార్థులు, మీరు భయం చెందవద్దు, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. మీకు తల్లిదండ్రులు చెప్తున్నాను, తల్లిదండ్రులు మీరు కూడా మీ యొక్క విద్యార్థిని, మీ కొడుకును వానికి ఎక్కువ వచ్చాయి అని వానితో పోలుస్తూ ఈయనతో పోలుస్తూ నీకు తక్కువ వచ్చాయి అని అనకండి. ఎందుకంటే ఆ మాటలు నేను ఆనాడు విని చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు ఆ పరిస్థితి వచ్చింది. కొంతమంది సున్నిత మనసులు ఉంటారు, నేను ముండినాయలు కాబట్టి ఎవడైనా కొన్ని భయపడలేదు. కానీ కొంతమంది సున్నిత మనసులు ఉంటారు, చాలా బాధపడతారు, విద్యార్థులు కుడిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు మీ కుమారుని గురించి ఆ మాటల గురించి మీరు ఎలాంటి యొక్క వ్యాఖ్యానము చేయవద్దు. సరే నాయన వచ్చిన కాడికి వచ్చినాయి అని చెప్పి ఆ పిల్లలను మీరు ఎంకరేజ్ చేయండి. అంతేగాని వారిని మీరు ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు మీరు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండి వాటిని ప్రోత్సహించండి. అంతేగాని వేరెవరితో పోల్చి వారి యొక్క మనోభావాలను, మనస్సును గాయపరచవద్దని మరొకసారి కోరుకున్నాను. కాబట్టి విద్యార్థులు, మీరు చక్కగా మీ యొక్క టాలెంట్ను ఉపయోగించుకొని రేపు వచ్చే విద్యా సంవత్సరంలో మీరు ఏది ఇష్టమైతే దానిలో చేరి మీరు మంచి యొక్క ఉత్తీర్ణత సాధించి మీ జీవితంలో అనుకున్నటువంటి యొక్క ధ్యేయాన్ని సాధించాలి, పొందాలి. గుడ్. జై హింద్. కాబట్టి